ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ నుండి మా రూమ్కి 3 కిలోమీటర్లు. నేను ముందుగానే దిగిపోయి ఎందుకంటే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇదిగో ఆ పెద్ద కోట ఉంది కదా, అది చూపించడానికి, దాన్ని చూపించాలనే ఉద్దేశంతో వెళ్తున్నాను. దానికి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు దారి. అలా వెళ్తుంటే తెలుస్తుంటుంది దారి ఏముందో. దాని ఫ్రంట్ వైపు అటు వెళ్ళాలి. వెళ్తా చూసారు కదా దూరం నుండి, చాలా పెద్ద చర్చ్ అది. ఇప్పుడు చర్చిలా చేసినట్టు ఉంది, కోటలాగా ఉంది. ఏదో తెలియదు నాకును. మ్యాక్సిమం చర్చ. ఇప్పుడు బాగుంది కదా ప్లేస్, హైలైట్గా ఉంది. జర్మనీలో కేఎఫ్సీ చూసారా? కేఎఫ్సీ ఇది జర్మనీ వార్మ్ సిటీ. ఇది జర్మనీలో. ఇక్కడ మీడియా మార్కెట్ ఉంది. అదో మీడియా మార్కెట్. మీడియా మార్కెట్ అంటే తక్కువ రేట్లకు వస్తాయి. ఇక్కడ తక్కువ రేట్లకు వచ్చే మార్కెట్ ఏదైనా ఉందంటే అది మీడియా మార్కెట్. ఇప్పుడు ఆ కోట దగ్గరికి వెళ్ళాలి. నేను కూడా ఒక కోట చూపిస్తాను. కోట దగ్గరికి వెళ్తున్నాను. చివర కనిపిస్తుంది కోట శిఖరం. అలా వెళ్తున్నాను. వచ్చేసాను కోట దగ్గరికి. కోటని ఎందుకన్నానంటే, ఈ కోటకి 3 వైపులు చూసాను గేట్లు, ఎంట్రన్స్ గేట్లు, దారిలో. ఇది కోట కాదులే, లోపలికి ఉంది ఇంకా పెద్ద కోట. అవతల కనిపిస్తుంటుంది మొక్కడమే మీరు. బిల్డింగ్ చాలా బాగుంది. కోట హైలైట్. చాలా పెద్దది, అంతా రాయి కట్టే. సైకిల్ షాప్, బైకులు ఇవన్నీ. చాలా పెద్దది, చాలా హైట్లో ఉంది. ఇవన్నీ మోడలింగ్ చేసి ఉంచారు. బయటవన్నీ ఇంకా కాటన్. చాలా పెద్దది. చివరిని గెద్ద బొమ్మ ఉంది. ఇంకా చివర లాస్ట్లో ఏమో కోడి బొమ్మ ఉంది. పెద్ద ఆఫీస్ లాగా ఉందిరా బాబు. దీనికి ఏంటి ఎంట్రన్స్ ఏం లేకుండా చుట్టుపక్కల ఇల్లు కట్టేసి దీన్ని బంధించేసినట్టున్నారు. ఎంత ఉందిరా బాబు. అబ్బా, రీమోడలింగ్ చేస్తున్నారు. ఎంట్రన్స్ ఎట్టో ఏమీ అర్థం కావట్లేదు. వెళ్దాం, దీన్ని చూపించడమే నా లక్ష్యం. ఇది వార్మ్ సిటీ, జర్మనీలో వార్మ్, WORMS, వార్మ్ సిటీ. వార్మ్ సిటీ చర్చి చేశారు దీన్ని. గంట వినిపిస్తుంది కదా. అలా పెద్దది, మా కళ్ళు తిరుగుతున్నాయి. మన గోల్కొండలాగా. అమ్మమ్మ, యేసుప్రభు బొమ్మ ఉంది అక్కడ. అమ్మ, ఎంత రాజభోగం అనిపించాడు ఆవిడ. ఈ కోటలోనే ఎంత హైట్ ఉంది. తల ఎత్తుకొని ఇలా చేసేది. పైకి వెళ్ళనివ్వట్లేదేమో, అన్నీ క్లోజ్. పైకి వెళ్తే మట్టిసి పాడు చేసేస్తారని ఉద్దేశంతో మరి
సెల్ల పైకి ఎత్తి చూపించవలసి వస్తుంది. దీన్ని దూరం నుండి తప్ప దగ్గర నుండి తీయలేమని అర్థమైంది నాకు. అన్నీ చెక్కుడు రాయి మిషన్తో చేశారో మరి ఎలాగా టైంలోనే. మనకంటే టెక్నాలజీ ముందులో ఉన్నారు వీళ్ళు, చాలా ముందు ఉన్నారు. ఒక్కడో లేడా, ఇంకెవడో ఉన్నాడు ముసలాడు. దీన్ని బంధించేసినట్టు చేశారు, మొత్తం ఆక్రమించారు చుట్టుపక్కల. దీని ఎంట్రన్స్ ఎటో అర్థం కాలేదు, ఇదే ఎంట్రన్స్ అనుకుంటా. ఇన్నని లేవు, చాలా ఉన్నాయి దీనికి సంబంధించిన. లాక్ సింగిల్ సింబల్ ఉంది చూడండి, లాక్ మధ్యలో చక్రం మధ్యలో ఉంది లాక్ సింబల్. అబ్బా ఇది పార్కా? ఇక్కడ మ్యాప్ ఉంది. లుథర్ 1908లో కట్టారు దీన్ని. వార్మాతియా ఏమో అప్పుడు ఇది వార్మ్స్ ఈ సిటీ పేరు. ఇది కోట ఇప్పుడు మొదట్లోన ఎలా ఉంటుంది అది మ్యాప్ ఉంది. ఇప్పుడు బాగా కనిపిస్తుంది అది కోట మొత్తం. ఇప్పుడు అలా ఉంటుంది, ఇప్పుడు అలా లేదు. ఆక్రమించుకున్నాడు. గుర్రం ఎవరో ఉన్నారు వీళ్ళు, నాకు తెలియదు. బొట్లేము, సైనికులేము. ఇదే ఎంట్రన్స్. నేను ఇదంతా తిరిగే లోపల నా ఇల్లు మర్చిపోతానేమో అనిపిస్తుంది నాకు. చూశారు కదా, పై నుండి కింద చూపిస్తున్నాను. కనీసం ఒక 40 అంతస్తులు హైట్ ఉంటుందేమో. 40 అంతస్తులు ఉంటుంది మ్యాక్సిమం. తల పైకి ఎత్తవలసి వస్తుంది. కోట అన్నీ మూసేశారు, ఇక్కడున్నవన్నీ మూసేసినారు, దారులన్నీ మూసేశారు. లోపలికి కూడా వెళ్దాం. దీని చరిత్ర ఇవన్నీ నాకు అడగకుండా నాకేమీ తెలీదు, చూపించినంత వరకు మాత్రమే. వారం సిటీ జర్మనీ కంట్రీలో ఉంది. ఇక్కడ నేను పని చేయడానికి వచ్చాను. అలాగా నేను చేసిన ఎక్కడెక్కడైతే పని చేస్తాను ఆ సిటీలని యూట్యూబ్లో పెట్టేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ సమాధి ఏటిది, పెద్ద రాయి, దాని మీద 2 పలకలు ఉన్నాయి. లోపలికి ఎంటర్ లేదు, అన్నీ మూసారు, అన్ని దారులు మూసారు. ఇది ఏదో మరి స్నానాలకు వాటికేమో అంతా మూసి పనికిమాలిన చేశారు. అడాల్ఫ్ కోహింగ్ అట. అబ్బా చాలా హైట్ ఉంది శిఖరం. పైకి వెళ్తే మంచి మజా ఉంది. మరి ఇక్కడ పైకి వెళ్ళనివ్వట్లేదు, అసలు వెళ్ళడానికి ఎంటర్ లేదు. దీని ఎంట్రన్స్ ఎక్కడ ఉందో తెలియదు, అన్ని డోర్లు మూసారు. ప్లానింగ్. ఈ కోటని బాగా చూడవచ్చు. దీని ఎంట్రన్స్ ఇటువైపు ఉంది. ఎంట్రన్సే లేనట్టుంది. చూశారు కదా మ్యాప్, ప్లానింగ్ అది. ఇలా ఉండేది, ఇప్పుడు ఏమి కనిపించట్లే. డ్రోన్ కెమెరా పెడితే భలే వస్తుంది. దీని ఎంట్రన్స్ ఇదే, అలా వెళ్ళాలి. ఇదే ఉంది ఎంట్రన్స్ ఒకటి.
రెండు ఉన్నాయి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయి. ఇదంతా హైట్ అయిపోయింది. ఇలా ఉంది చూసారు కదా కోట. హైలైట్. డ్రోన్ కెమెరా తీసి పెడుతున్నాను. డ్రోన్ కెమెరా హైలైట్ ఉంది. ఓకే, చర్చిలా మార్చేశారు. ఇదేంటిది? అక్కడ ఒక డేట్ ఉంది, ఇక్కడ ఒక డేట్ ఉంది. చూపించిన వీడియోలో ఒక డేట్ చూసాను. ఏదో మరి మనకు అర్థం కాదు. నికోలస్ కాపెల్లి. అది చదువుకోండి. ఇంగ్లీష్ వస్తే అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లోనే ఉందో మరి ఇల్లు భాషలో ఉందో తెలీదు. నికోలస్ అనేది మాత్రం నాకు ఒకటే అర్థమైంది. రాజు పేరేమో మరి. ఎంత కిందకి ఇంకా హైట్ పెరిగిపోయింది, కానీ ఇంకా కిందకు ఉన్నట్టుంది చూస్తుంటే. కిందకి ఇంకా ఓహో, దీని ఎంట్రన్స్ ఇదండి, మెయిన్ ఎంట్రన్స్. రాజు మెయిన్ ఎంట్రన్స్. అబ్బాబ్బాబ్బా, చాలా హైట్లో ఉంది. సెల్లని కూడా పైకి ఎత్తవలసి వస్తుంది. ఇంకొకడో రాజో కాకపోతే ఇంకొకడో ఇది సైనికుల్లాగా ఉన్నాడు. ఇప్పుడు సైనికుల్లో చేతులు ఎందుకు ఎత్తాడో తెలియదు మనకి. పోపు గారా? సైనికుడా పోపు? ఓహో, కాయ వెనక్కి తెలవలసి వస్తుంది. డ్రింక్ ఆల్ దిస్. ఓహో, పని అవుతుంది. కవర్లేసి కప్పేశారు. దీన్ని అలా కాపాడుతున్నారు. పురాతనమే కాపాడుకోవాలి మనం. ఏ దేశముడైనా సరే అది కాపాడుకుంటే దానికి ఉన్న చరిత్ర ఏంటనేది, దానికి ఉన్న గొప్పతనం మనకు తెలుస్తుంది. మన తర్వాత తరాల వాళ్ళకి తెలుస్తుంది. దానివలన ఇలా కాపాడుతున్నారు ఇరిగిపోయిన కాడికి. ఇదో ప్లానింగ్, ముందో ప్లాన్ ఉంది, ఇదో ప్లానింగ్. ఇది ఎప్పుడు చేస్తాడో, అది ఎప్పుడు చేస్తారో. రంగేశ్వర్ దీనికి ఏంటి అర్థం కావట్లేదు సీన్. ముందుదైతే నార్మల్గా ఉంది, ఇదైతే రంగులు వేస్తే గేట్లు సేమే. ఓకే ఫ్రెండ్స్, అన్నీ చర్చలు అయిపోయాయి. వాటిలన్నీ చర్చలు అయిపోయాయి. చర్చలు చేస్తారు వాటికి సంబంధించినవి ఇవన్నీ. వార్న్ సిటీ. ఎక్కడ చూసిన గడియారాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ రెండు ఉన్నాయి, కింద నోటి మీద నోటి, పైన ఒకటి ఉంది. ఈ సిటీ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా జనాలు బయటే ఉన్నారు, బయట తిరుగుతున్నారు. కొన్ని సిటీలు అయితే అసలు కనిపించరు జనాలు.
బాగుంది. అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతాను. షాపింగ్ మాల్ చూడండి. సెలూన్ షాప్, బార్బర్ సెలూన్ షాప్, వాస షాపులు, స్వేట్స్. ఇవి కొన్న రేట్లు ఎక్కువ ఉంటాయి. అక్కడ వేల మీద ఉంటాయి, కొనలేము మనం. షాపింగ్ మాల్, షాపింగ్ సెంటర్ భలే ఉంది. నేను వాడుతున్న సిమ్ ఇది టెలిమెక్. ఓపెన్ చెప్పుల షాప్, ఓపెన్ చెప్పులు, లేడీస్ చెప్పుల్లో ఉన్నాయి. భలే వస్తుంది. ఈ సామాన్లు, చెప్పుల సామాన్లు. టూరిస్ట్ ప్లేస్లు అండి ఈ సిటీలో. వారం సిటీలో టూరిస్ట్ పార్కులు. ఇది బాగా నచ్చింది నాకు. చుట్టూ పచ్చగుంది, మధ్యలో ఇల్లు ఉంది, చర్చ్ ఉంది. ఇక్కడ ప్రతి శనివారం ఆదివారం పండగలాగా ఉంటుంది. నైట్ జనాలు తిరుగుతూనే ఉంటారు. మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి మంచి హాయిగా ఉంటుంది. మనకు కూడా 2 రోజులు సెలవు ఉంటుంది వారానికి, శని ఆదివారాలు. Bloom 2001